దాని తర్వాత ఎవరైతే పాడాలనుకున్నారో వాళ్ళ ఒక టీం లాగా ఫామ్ అండి. కొంచెం సేపట్లో మేము అక్కడ సౌండ్ సిస్టమ్లో మూవ్ చేస్తాము. కొంచెం మీరు అటువైపు వెళ్ళినప్పుడు కొంచెం ఫొటోస్ కోసం అందరూ నిలబడితే బాగుంటుంది. ఈ ఫోటోలు మనకు పత్రికలలో టీవీలలో పోతుంది. ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే మనకు బీజేపీ స్పోక్స్మెన్ మన ఎక్స్ మినిస్టర్ శ్రీమతి పుష్పలీల గారు ఇక్కడికి వచ్చారు. మాజీ మంత్రి తన ఒకసారి నేను మాజీ మంత్రిని, తెలంగాణ బిడ్డని, మీ అందరినీ ఇక్కడ కలుసుకునే అవకాశం నాకు కలగడం ముఖ్యంగా ఈ అకేషన్ అనుకోకుండా జరిగిన ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎక్కడున్నా మన వాళ్ళు మన ఉనికిని కోల్పోకుండా మన యొక్క సాంప్రదాయమైన బతుకమ్మ పండుగను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జీవితంలో ఏదైనా కోల్పోవచ్చేమో కానీ మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మరి భారతదేశంలో ఉన్న ముఖ్యంగా ఎంతోమంది ఎన్ని సాంప్రదాయాలు కూడా వాళ్ళు కోల్పోకుండా ఉంటున్నారు. అమెరికా వచ్చినా కూడా మన యొక్క సాంప్రదాయాన్ని, మన బతుకమ్మను, మన యొక్క పరిస్థితులను, సంస్కృతిని కాపాడుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఇది అలాగే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఎక్కడున్నా మన దేశం, మన అమ్మను మర్చిపోకుండా ఉంటే, మన అమ్మను గౌరవిస్తూ ఉన్నామంటే అందరినీ గౌరవిస్తాము అనే లెవెల్లో అమ్మను మర్చిపోతే దేశాన్ని మర్చిపోయినట్టే. కాబట్టి ఎప్పుడు దేశాన్ని మర్చిపోకుండా ఉండాలంటే మన పండుగలు, మన సంప్రదాయాలన్నీ కూడా పెద్దవాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. కాబట్టి వాటిని అలా కంటిన్యూ చేయాలి. మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. ఇందులో ఈ తెలంగాణ పండుగల యొక్క విశేషం ఏంటంటే ముఖ్యంగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎప్పుడైనా కలుసుకోవడానికి ఏదైనా మనస్పర్ధలు వస్తే కలుసుకోవడానికి ఒక మంచి అకేషన్, బావాలను మస్క కొట్టాలన్నా, అక్క బావాలతో 3 రోజులు ఎంజాయ్ చేయాలన్నా, దసరా దీపావళి పండుగల కంటే, సంక్రాంతి కంటే బతుకమ్మ పండుగలకు కూడా ఆడబిడ్డలు గౌరవించే సాంప్రదాయం మనకు పెట్టారు. కాబట్టి అంతకన్నా మరి భక్తి ఉంది అని చెప్పుకోవడానికి మన అమ్మలు నేర్పించిన సాంప్రదాయాన్ని మనం ఎక్కడున్నా మర్చిపోకుండా కాపాడుతున్న మీ అందరికీ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిడ్డగా మీ అందరికీ కూడా మనం సాధించుకోబోయే తెలంగాణకు సంబంధించిన సంబరాలను కూడా త్వరలోనే చూస్తున్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ సాంప్రదాయాన్ని ఇంకా పెద్ద ఎత్తున అమెరికాలో చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ. Daddy.
And your bag and everything. ఆడుతుర్రా ప్రతి అయితే అక్కడ ఉంది మీరు కూడా వెళ్ళాలా వెంకటేశునికి ఉయ్యాలో అలివేలు మంగవై ఉయ్యాలో భారత భూమికి నీ ఉయ్యాలో బంగారు తల్లివై ఉయ్యాలో భారత భూమికి ఉయ్యాలో ఓ బంగారు తల్లివై ఉయ్యాలో భారత భూమికి ఉయ్యాలో బంగారు తల్లివై ఉయ్యాలో భారత భూమికి ఉయ్యాలో బంగారు తల్లివై ఉయ్యాలో తెలంగాణ ఉయ్యాలో ఆనంద పడగట్టే ఉయ్యాలో హరి అనుకున్న ఉయ్యాలో ఆనంద పడగట్టే ఉయ్యాలో చెప్పి చెప్పి మేము ఉయ్యాలో అలసిపోతి మయ్య ఉయ్యాలో చెప్పి చెప్పి మేము ఉయ్యాలో అలసిపోతి మయ్య ఉయ్యాలో అది విన్న కశ్యపుడు ఉయ్యాలో బాల ప్రహ్లాదుని ఉయ్యాలో అది విన్న కశ్యపుడు ఉయ్యాలో బాల ప్రహ్లాదుని ఉయ్యాలో ఏమంట ఉన్నాడు ఉయ్యాలో ఆ చిన్ని బాలుని ఉయ్యాలో ఏమంట ఉన్నాడు ఉయ్యాలో ఆ చిన్ని బాలుని ఉయ్యాలో యో ఎవడు నేర్చేది ఉయ్యాలో శ్రీహరి నామం ఉయ్యాలో ముల్లోకాలన్నీ ఉయ్యాలో శాసించే వాడిని ఉయ్యాలో ముల్లోకాలన్నీ ఉయ్యాలో శాసించే వాడిని ఉయ్యాలో దేవదానవులని ఉయ్యాలో భయపెట్టే వాడిని ఉయ్యాలో దేవదానవులని ఉయ్యాలో భయపెట్టే వాడిని ఉయ్యాలో నేనుండగా వేరొకడి ఉయ్యాలో పేరు వలకునవేంది ఉయ్యాలో నేనుండగా వేరొకడి ఉయ్యాలో పేరు వలకునవేంది ఉయ్యాలో విష్ణు విష్ణు అంటూ ఉయ్యాలో పలుకుతా వెందిరా ఉయ్యాలో విష్ణు విష్ణు అంటూ ఉయ్యాలో పలుకుతా వెందిరా ఉయ్యాలో ఎవడురా విష్ణు ఉయ్యాలో నా చిన్ని బాలుడా ఉయ్యాలో ఎవడురా విష్ణు జగవన్న నేను ఉయ్యాలో అది విన్న కశ్యపుడు ఉయ్యాలో అగ్వలే మండిండు ఉయ్యాలో అది విన్న కశ్యపుడు ఉయ్యాలో అగ్వలే మండిండు ఉయ్యాలో నిప్పులే గక్కంగా ఉయ్యాలో కన్నెర్ర చేసిండు ఉయ్యాలో నిప్పులే గక్కంగా ఉయ్యాలో కన్నెర్ర చేసిండు ఉయ్యాలో గావు కేకలు పెట్టి ఉయ్యాలో గడ్లందరినీ పిలిచి ఉయ్యాలో గావు కేకలు పెట్టి ఉయ్యాలో గడ్లందరినీ పిలిచి ఉయ్యాలో వీడులా హలో స్టార్ట్ అయిందా? ఈరోజు చికాగోలో మేము బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాము. ఇది 11th బతుకమ్మ. మేము 11 years కింద స్టార్ట్ చేసినాము. ఫస్ట్ నార్త్ అమెరికన్ బతుకమ్మ ఫెస్టివల్ చికాగోలో స్టార్ట్ అయింది. ఇట్స్ స్ప్రెడ్ టు వేరియస్ సిటీస్. వీఆర్ హ్యాపీ టు గ్యాదర్ హియర్ టు సెలబ్రేట్ అవర్ ఫెస్టివల్ హియర్. అప్పుడు తెలంగాణ కల్చర్ అంటే ఎక్కువగా ఆదరణ దొరికేది కాదు. చాలామంది సిగ్గుగా ఉండేది తెలంగాణ గురించి, తెలంగాణ పండుగలు చేసుకోవడానికి. దేవర్ హెజిటెంట్ టు డూ దట్. నౌ తెలంగాణ ఐడెంటిటీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది.
So thanks to many efforts for many people, now Telangana culture is very popular. It is becoming more and more popular across the world. Everywhere we are celebrating Batkama in a grand manner. So we played our part in that revival of Telangana culture. Thank you. Chicago Telangana Association తరపున వీఆర్ బతుకమ్మ సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది గత 11 సంవత్సరాల నుంచి సెలబ్రేట్ చేస్తున్నాము. షికాగోలో స్టార్ట్ చేసింది ఫస్ట్ బతుకమ్మ ఇక్కడనే స్టార్ట్ చేసినాము. సో వి స్ప్రెడ్ అక్రాస్ ద నార్త్ అమెరికా. సో ఈ కల్చర్ తెలంగాణ కల్చర్ను దేశ విదేశాల్లో కలకాలాల పాటు జరుపుకోవాలని మా కోరిక. సో ఇదేంటంటే ఈసారి ప్రత్యేకమైన బతుకమ్మ, ఎందుకంటే తెలంగాణ సిడబ్ల్యూసి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత సెలబ్రేట్ చేసుకునే బతుకమ్మను అందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే చాలామంది సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఎంతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది ఇలాగే కొనసాగాలని మా కోరిక. దానికి ఏమేమి చేయాలో మేము అన్ని ఏర్పాట్లు ఇక్కడ షికాగో తెలంగాణ అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ చేస్తుంది. థ్యాంక్ యూ. Celebrating Batkama Festival. Festival. Yeah, so all the family members, everybody came in a traditional clothes. So all the family members came with traditional clothes. And having fun and enjoying their own culture. Great job. Thank you. షికాగోలో 11th ఇయర్ కాన్సిక్యూటివ్గా బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం 2003లో స్టార్ట్ చేసి ఇంతవరకు కంటిన్యూస్గా, అంటే ఏమాత్రం అందరికీ ఎవరికి ఎక్సైటింగ్, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎక్సైటింగ్గా ఉంది. 1 సెకండ్. అసోసియేషన్ తరఫున ఇక్కడ బతుకమ్మ పండుగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. వీ విష్ ఎవ్రీబడి బ్యాక్ హోమ్ హ్యాపీ బతుకమ్మ అండ్ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలు మా సాంప్రదాయ ప్రకారం జరుపుకుంటున్న బతుకమ్మ తరఫున శుభాకాంక్షలు. మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఫ్రమ్ బ్లూమింగ్టన్, ఇలినాయ్. 2000లో బతుకమ్మ కానీ తెలంగాణ అని పేరు లేకుండే అమెరికాలో. ఈరోజు ఏ సిటీకి పోయినా, మేజర్ సిటీ పోయినా బతుకమ్మ ఫెస్టివల్, తెలంగాణ ధూమ్ధాములు అండ్ తెలంగాణ జాతీయాత్ర కొనసాగుతుంది. ఇది ఇట్లా పరంపరగా కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. షికాగో తెలంగాణ అసోసియేషన్ తరఫున బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడ నార్త్ అమెరికాలో షికాగోలో మొదటిసారిగా స్టార్ట్ చేసిన బతుకమ్మ ఇప్పుడు ప్రతి సిటీలో అమెరికాలో చేసుకుంటున్నారు. చాలా గత సంవత్సరాలుగా ఇక్కడ నుండి స్టార్ట్ చేసిన బతుకమ్మ అందరూ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పక్కన ఉన్న సిటీలో నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ బతుకమ్మ చేసుకుంటుంటారు. మన సాంప్రదాయ ప్రకారం ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ బతుకమ్మ ఫ్రమ్ Telangana Association. Chicago. Yes, same thing. Happy Batkama. Happy Batkama. From Chicago, Telangana Association. From Chicago, Telangana Association. శ్రీనివాస్ గౌడ్. నేను ఈ 11వ సంవత్సరపు బతుకమ్మ పండుగకు మీ అందరినీ స్వాగతిస్తూ ఈరోజు చాలా బాగా ఆల్మోస్ట్ 500 మెంబర్స్ అరౌండ్ వచ్చిండ్రు. వచ్చి బతుకమ్మ వీ బీన్ డూయింగ్ దిస్ సిన్స్ లాంగ్ టైమ్. నాట్ ఓన్లీ బతుకమ్మ, వీ డూ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్, తెలంగాణ రిలేటెడ్ కల్చరల్ యాక్టివిటీస్, నథింగ్ రిలేటెడ్ టు పొలిటికల్ యాక్టివిటీ. బట్ ఎనీవే వీ ఇన్వైటెడ్ అవర్ గెస్ట్ టుడే, పుష్పలీల గారు, ఎక్స్ మినిస్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ right now BJP spokesperson. So we really had a good time with her, and she addressed the crowd, and not only addressed crowd, but she mentioned a lot of cultural relations back home, how we've been doing from the last though we came from all the way from India to here, and we did not forget the culture, how we've been doing. So hearty welcome to everybody, and we really had a good time. We're gonna look forward to doing this more and more again. It's the main difference in this today's Batkama is we are celebrating after announcing Telangana state. So this is a new Batkama, and this is something special today. So thank you very much. ఇది నా పేరు వెంకటాద్రి నెల్లూట్ల, మాది హనుమకొండ, వరంగల్ హనుమకొండ.
ఇక్కడ మా బాబు తిరుమల ఉంటాడు, ఆయన దగ్గరికి వచ్చాము. 3 నెలలు అయింది. నిజానికి ఇక్కడ ఎన్నో ఖండాలు, సముద్రాలు 7 ఖండాలు దాటి ఇండియాను వదిలి ఇక్కడికి వచ్చినప్పటికీ మన దేశం మీద ఉన్న అభిమానం, మన ప్రాంత అభిమానం, మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మనకెంతో ఇదిగా చేసుకొని ఇక్కడ ఈ బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారని అంటే నిజంగా ఇక్కడ వీళ్ళ సంతోషాలు ఇవన్నీ చూస్తుంటే ఈ సంబరాలను చాలా సంతోషం బాగా అనిపిస్తున్నది. ఇట్లాంటి వేడుకలు వీళ్ళు ఎన్నో చేసుకొని ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలను అమెరికా లాంటి దేశంలో కూడా చేయటం అనేది చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఇది ఇంతటితోనే కాకుండా ఇంతకంటే ఎన్నో ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు కూడా చేపట్టి వీళ్ళు ఈ చికాగో తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టి బాగా చేయాలని చెప్పని నాకు కోరికగా ఉంది. అది అంటారు. అంటే ఎట్లా? అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు. నా పేరు మనోజ్. నేను ఇక్కడ మొలి నుండి రావటం జరిగింది. షికాగో తెలంగాణ అసోసియేషన్ ఈ సమాఖ్య వారు వరుసగా 11వ సంవత్సరం ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలామంది ఒక దగ్గర చేరుకొని బతుకమ్మను ఆరాధించడం చాలా సంతోషం. శివశక్త్యాయుక్త్యో యది భవతి శక్త ప్రభవితం. శివునికి శక్తి అనేటువంటి అమ్మవారు యొక్క ఆరాధన బతుకమ్మ స్వరూపంగా ఇక్కడ జరగటం అనేటువంటిది చాలా శోభాయమానంగా జరుగుతుంది. మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ముందస్తు దసరా, విజయదశమి, దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. అలరారుచుండున మనము ప్రతి సంవత్సరము అమావాస్య నుండి 9 రోజులు బతుకమ్మను ఆడి విజయదశమి 10వ నాడు విజయదశమి పూర్తి చేసుకున్నాము. ఆ సాంప్రదాయమే మన భారత ఖండాన్ని ఉన్న భారతీయులు, ఆంధ్రప్రదేశ్ సోదరీమణులందరూ ఖండాలు దాటి సరిహద్దులు దాటిన ఈ అమెరికా దేశాన చికాగో నగరమందు అరోరా సిటీలో నాపరవెళ్ళినందు ఇంత సాంప్రదాయబద్ధంగా ఆడుచున్న సోదరీమణులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని మనం ఈ భారతీయులను ఆంధ్రప్రదేశ్ అందరినీ వేడుకోమైనది అండి. మేము ఇవాళ బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ చాలామంది బతుకమ్మ ఆట ఆడుతున్నారు. ఇదంతా మేము చీతా అసోసియేషన్ చేస్తున్నామండి. ఇది తెలంగాణ సపోర్ట్, మేమందరం తెలంగాణ సపోర్ట్ ఉన్నాము. అండ్ ముందుగా మేము తెలంగాణ వస్తుందని అండ్ మేము ఈ ఫెస్టివల్ చేసుకుంటున్నాము. సో జై తెలంగాణ, జై జై తెలంగాణ. అమెరికాలోని తెలంగాణ వాసులు మన నిజమైన తెలంగాణ వాళ్ళకు విన్నవించుకునేది ఏంటిదంటే, మేము ఇక్కడ ఉండి కూడా మన సంస్కృతిని మర్చిపోకుండా ప్రతి సంవత్సరము బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము. ఆ బతుకమ్మ ఆశీస్సులను మీతో పాటు మేము కూడా పొందుతున్నాము. మా సంతోషాన్ని మీ సంతోషాన్ని ఏకం చేసుకొని తెలంగాణ ప్రజలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయి తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చెందించజేయాలని ఈ బతుకమ్మ ఆశీస్సులతో మన తెలంగాణ ఎంతో పురోగమించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. పసుపుల ఉంటే గౌరమ్మ, పసుపుల వెరిగే గౌరమ్మ, పసుపుల వసంతమాడే గౌరమ్మ, పసుపుల వసంతమాడే గౌరమ్మ, అచ్చదేవరా ఔసలివాడ, అచ్చదేవరా ఔసలివాడ, వచ్చదేవరా బ్రాహ్మణివాడ, వచ్చదేవరా బ్రాహ్మణివాడ, పొన్నంగి వనమంత అడవులో గౌరమ్మకు వాడంత అడవులే, ఇక్కడ ఇచ్చేసేయండి, తీసుకపోకండి ఇలా కడిగి. వాళ్ళు కూడా ఫోటో
ఇట్లా వేసి అట్లా తీసిస్తారు అంతే. లోతు లేదు కదా, కొంచెం దూరం పెట్టాలి. ప్రైస్ రావాలంటే నడవద్దు, అందరు నడుచుడు ఎక్కడ ఇంకా పక్కకోటి ఇచ్చుడే. भाई साहब चप्पल निकालो पहले అందుకే దిగాలి నీళ్ళలో. ఒక్క నిమిషం ట్రైన్ మళ్ళీ వాపస్ రావాలి. ప్లేట్ వస్తాయి అంతే. ప్లేట్లు వాపస్ వస్తున్నాయి. ప్లేట్లు వాపస్. మీ ఆయన అన్ని తెలుసు ఆ ట్రైనింగ్ మీ ఆయన తెలుసు. ప్లేట్లలో వాటర్ పోయాయి సార్. సగం తెలియని కేసులు ఇవన్నీ. విఠల్ వాటర్ వాటర్ అన్ని ప్లేట్లు వస్తాయి. ఎటు అన్ని ప్లేట్లు వస్తాయి. సైడ్ కోణాలు పెట్టేయండి కావాలంటే. ఇవి 2 ప్లేట్స్. ఎవరైనా వీడియో తీస్తారా ఇది? బరువు ఇచ్చారు. ఓకే హోల్డ్ ఆన్. కింద రాళ్ళు కింద రాళ్ళు. దాని తర్వాత ఎవరైతే పాడాలనుకున్నారో వాళ్ళ ఒక టీం లాగా ఫామ్ అండి. కొంచెం సేపట్లో మేము అక్కడ సౌండ్ సిస్టమ్లో మూవ్ చేస్తాము. కొంచెం మీరు అటువైపు వెళ్ళినప్పుడు కొంచెం ఫొటోస్ కోసం అందరూ నిలబడితే బాగుంటుంది. ఈ ఫోటోలు మనకు పత్రికలలో టీవీలలో పోతుంది.
ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే మనకు బీజేపీ స్పోక్స్మెన్ మన ఎక్స్ మినిస్టర్ శ్రీమతి పుష్పలీల గారు ఇక్కడికి వచ్చారు. మాజీ మంత్రి తన ఒకసారి నేను మాజీ మంత్రిని, తెలంగాణ బిడ్డని. మీ అందరినీ ఇక్కడ కలుసుకునే అవకాశం నాకు కలగడం, ముఖ్యంగా ఈ అకేషన్ అనుకోకుండా జరిగిన ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎక్కడున్నా మన వాళ్ళు మన ఉనికిని కోల్పోకుండా మన యొక్క సాంప్రదాయమైన బతుకమ్మ పండుగను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జీవితంలో ఏదైనా కోల్పోవచ్చేమో కానీ మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మరి భారతదేశంలో ఉన్న ముఖ్యంగా ఎంతోమంది ఎన్ని సాంప్రదాయాలు కూడా వాళ్ళు కోల్పోకుండా ఉంటున్నారు. అమెరికా వచ్చినా కూడా మన యొక్క సాంప్రదాయాన్ని, మన బతుకమ్మను, మన యొక్క పరిస్థితులను, సంస్కృతిని కాపాడుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఇది అలాగే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఎక్కడున్నా మన దేశం, మన అమ్మను మర్చిపోకుండా ఉంటే, మన అమ్మను గౌరవిస్తూ ఉన్నామంటే అందరినీ గౌరవిస్తాము అనే లెవెల్లో అమ్మని మర్చిపోతే దేశాన్ని మర్చిపోయినట్టే. కాబట్టి ఎప్పుడు దేశాన్ని మర్చిపోకుండా ఉండాలంటే మన పండుగలు, మన సాంప్రదాయాలన్నీ కూడా పెద్దవాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. కాబట్టి వాటిని అలా కంటిన్యూ చేయండి. మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. ఇందులో ఈ తెలంగాణ పండుగల యొక్క విశేషం ఏంటంటే, ముఖ్యంగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎప్పుడైనా కలుసుకోవడానికి ఏదైనా మనస్పర్ధలు వస్తే కలుసుకోవడానికి ఒక మంచి అకేషన్, బావాలను మస్క కొట్టాలన్నా, అక్క బావాలతో 3 రోజులు ఎంజాయ్ చేయాలన్నా, దసరా దీపావళి పండుగల కంటే, సంక్రాంతి కంటే బతుకమ్మ పండుగలకు కూడా ఆడబిడ్డలు గౌరవించే సాంప్రదాయం మనకు పెట్టారు. కాబట్టి అంతకన్నా మరి భక్తి ఉంది అని చెప్పుకోవడానికి మన అమ్మలు నేర్పించిన సాంప్రదాయాన్ని మనం ఎక్కడున్నా మర్చిపోకుండా కాపాడుతున్న మీ అందరికీ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిడ్డగా మీ అందరికీ కూడా మనం సాధించుకోబోయే తెలంగాణకు సంబంధించిన సంబరాలను కూడా త్వరలోనే చూస్తున్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ సాంప్రదాయాన్ని ఇంకా పెద్ద ఎత్తున అమెరికాలో చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ. And your bag and everything. ఆడుతుర్రా ప్రతి అయితే అక్కడ ఉంది.
వెంకటేశునికి ఉయ్యాలో ఓ అలివేలు మంగవై ఉయ్యాలో భారత భూమికి నీ ఉయ్యాలో బంగారు తల్లివై ఉయ్యాలో భారత భూమికి ఉయ్యాలో ఓ బంగారు తల్లివై ఉయ్యాలో భారత భూమికి ఉయ్యాలో బంగారు తల్లివై ఉయ్యాలో భారత భూమికి ఉయ్యాలో బంగారు తల్లివై ఉయ్యాలో తెలంగాణ ఉయ్యాలో ఆనంద పడబట్టే ఉయ్యాలో హరి హరి అనుకున్న ఉయ్యాలో ఆనంద పడబట్టే ఉయ్యాలో చెప్పి చెప్పి మేము ఉయ్యాలో అలసిపోతి మయ్య ఉయ్యాలో చెప్పి చెప్పి మేము ఉయ్యాలో అలసిపోతి మయ్య ఉయ్యాలో అది విన్న కశ్యపుడు ఉయ్యాలో బాల ప్రహ్లాదుని ఉయ్యాలో అది విన్న కశ్యపుడు ఉయ్యాలో బాల ప్రహ్లాదుని ఉయ్యాలో ఏమంట ఉన్నాడు ఉయ్యాలో ఆ చిన్ని బాలుని ఉయ్యాలో ఏమంట ఉన్నాడు ఉయ్యాలో ఆ చిన్ని బాలుని ఉయ్యాలో ఎవడు నేర్పేది